హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. రేపటి నుంచి ఇదే కదండి మనం జపించేది, కుంకుమ పూజలు అవన్నీ కూడా. దసరా కాబట్టి శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః అనుకుంటా ఉండాలి. చక్కగా అమ్మవారి పూజలు చేసుకోవాలి. చూడండి, ఇగో నేను విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు చేయించుకున్న కుంకుమ పూజలు విగ్రహాలండి వాటిని. చూడండి, ఇక ఇవన్నీ కూడా ఒకసారి అయితే దసరాలో వెళ్ళాను. దసరాలో వెళ్తే 3000 రూపాయలు టికెట్ కుంకుమ పూజకి. 1000 నామాలు అర్చన ఉంటుంది కదా, సహస్రనామాలు అవి. ఇదేమో ఇష్టమ్మ అన్నపూర్ణేశ్వరి అంటే నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ చేయించుకున్నాను అనమాట కుంకుమ పూజ. అమ్మవారిదిగోండి ఇలాగా ఇస్తారు, చిన్న చిన్న ప్రతిమలు మనకి ఇస్తారు కదా. తెలుసు అనుకోండి, మీకు కూడా చేయించుకునే ఉంటారు కదా. నేనైతే చేయించుకునేది. దాని వెనకాల సత్యనారాయణ స్వామి చిన్న చిన్న ఇవ్వండి ప్రతిమలు ఉన్నాయి. ఇవిగో ఇవి అంటే వ్రతం చేయించుకున్నప్పుడు ఇచ్చినవి 8 ఉంటాయి. 8 సార్లు వెళ్ళి వ్రతం చేయించుకున్నాము అట్లా అనమాట. మీరేంటి రేపు నుంచి కుంకుమ పూజలు చేయించుకుంటున్నారా లేదా అన్నది కమెంట్ చేయండి. శ్రీ మాత్రే నమః.